ప్రతి మహిళ ఆర్థికంగా ఎదగాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి తెలిపారు. నగరంలో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. 22 కోట్లతో సీసీ రోడ్డుకు భూమి పూజ చేశారు. అలాగే 32 కోట్లతో నిర్మించిన సీసీ రోడ్డును ప్రారంభించారు. ఆ తర్వాత డీజిల్ లక్ష్మీ సేవా కేంద్రాన్ని దగ్గుపాటి ప్రారంభించారు. అనంతరం అంబేద్కర్ భవన్లో మహిళా సంఘాల సభ్యులకు 130 కోట్ల రుణాలకు సంబంధించిన మెగా చెక్కులను అందజేశారు. అలాగే 25 మంది స్వయం సహాయక సంఘాల సభ్యులకు ర్యాపిడో ఈ బైకులు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ ప్రభుత్వం మహిళా పక్షపాతిగా పనిచేస్తుందన్నారు. మహిళలు సొంతంగా తమ కాళ్ల మీద నిలబడాలని ప్రభుత్వం ఇన్ని సహాయ సహకారాలు అందిస్తున్నట్లు చెప్పారు. నగరంలో 30 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పారు. ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో దాదాపు 1,30 లక్షలతో అభివృద్ధి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మా తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఆయన చొరవతో ఈరోజు ఈ డెవలప్మెంట్ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 29వ డివిజన్లో 1,30 లక్షల రూపాయలతో సిసి రోడ్ అయితేమి, తర్వాత ఎన్క్యాంప్ ఫండ్స్ అయితేమి, డ్రైన్లు అయితేమి ఈరోజు ఇక్కడ ఏర్పాటు జరిగింది. లేకపోతే కోటి సంతకాల గురించి మాట్లాడుతున్నాడు. రైతు బిడ్డగా ఆ బాధలు ఏంటో మాకు తెలుసు. కనీసం మీరు ఈ 2 ఏళ్ల కాలంలో ఎక్కడే కానీ అందరి నీవ కాలం మీద పోయిన దాఖలాలు లేవు. దాదాపు 3,800 క్యూసెక్లకు పైగా ఈరోజు అనంతపురానికి శ్రీశైలం నుంచి నీళ్ళు వస్తున్నాయి గిడిపల్లి రిజర్వాయర్కి. గతంలో కేవలం 2,200 క్యూసెక్లు మాత్రమే వచ్చేది. 3,500 క్యూసెక్లకు పైగా నీళ్ళు వచ్చే పరిస్థితి. అంటే జీడిపల్లి నుంచి అనంతపురానికి ఒకటేగా దాదాపు కుప్పం వరకు 475 చెరువులు నింపుకుంటూ కుప్పం వరకు తీసుకెళ్తున్నాం. ఇటేమో మడకసిర బార్డర్ వరకు, కర్ణాటక బార్డర్ వరకు నీళ్ళు తీసుకెళ్ళిన ఘనత మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి గర్వంగా తెలియజేస్తున్నాం. ఈ సంవత్సరం కాలంలో మేము అన్ని చెరువులకు నీళ్ళు ఇస్తూ హార్టికల్చర్కి ఉపయోగపడే విధంగా, అంటే ఇన్ టైంలో హార్టికల్చర్కి ఉపయోగపడే విధంగా ఈ నీళ్ళు ఇవ్వడం జరిగింది. కేవలం పీపీపీ మోడల్లో మెడికల్ సీట్లు వెనక్కపోతాయనే ఉద్దేశంతో మా నాయకుడు ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు పీపీపీ మోడల్లో ఈ హాస్పిటల్స్ని డెవలప్ చేయడం జరుగుతుంది. మొన్నటికి మొన్న సాకే చంద్ర అనుచరుడు మహేష్ అనే అతను ఒక ఎస్టీ లేడీని దుర్మార్గంగా కొట్టి హాస్పిటల్లో చేసే పరిస్థితి. ఈరోజు కేసులు నమోదై ఊర్లు ఇచ్చే పరిస్థితి. బోయ గోపాల్ని ఇష్టానుసారంగా అక్కడ ఉండే డివిజన్ కార్పొరేటర్ భర్త అలాగే కొంతమంది కలిసి పొద్దున్నే దాదాపు 10 మంది కలిసి భౌతికంగా దాడులు చేశారు. కానీ మా ముఖ్యమంత్రి వర్యులు లా అండ్ ఆర్డర్ ప్రకారం నడుచుకుంటాడు. ఎవరైతే ఈ చర్యలు చేస్తున్నారో వాళ్ళ మీద ఖచ్చితంగా లా అండ్ ఆర్డర్ ప్రకారం చర్యలు తీసుకొని ఖచ్చితంగా లోపల కూర్చోబెట్టే పరిస్థితి ఉంటుందని చెప్పేసి ఇంకోసారి గట్టిగా హెచ్చరిస్తూ, ఇంకొకసారి మా తెలుగుదేశం నాయకుల జోలికి వస్తే మాత్రం ఎవరిని వదిలిపెట్టే సమస్య లేదు. ఖచ్చితంగా న్యాయం ప్రకారం, చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తాను.